ఈరోజు వారణాసిలో కేదారఖండంలో ఉన్నటువంటి గౌరీ కేదారేశ్వరుని యొక్క దర్శనము కేదార్నాథుని యొక్క దర్శనంతో ఏ విధంగా సమమో తెలుసుకుందాము. ముందుగా హిమాలయాల్లో ఉన్నటువంటి కేదార్నాథుని యొక్క స్థల పురాణాన్ని పరిశీలించినట్లయితే విష్ణువంశ సంభూతులైనటువంటి నరనారాయణులు పరమేశ్వరుని ఉద్దేశించి ఘోరమైనటువంటి తపస్సుని చేస్తారు. వారి యొక్క తపస్సుకి మెచ్చుకున్నటువంటి పరమేశ్వరుడు వారికి దర్శనమిస్తాడు. పరమేశ్వరుడి యొక్క దర్శనం పొందిన తర్వాత వారు కోరినటువంటి కోరిక ఏమిటంటే అక్కడే హిమాలయాల్లో వెలిసి సామాన్యులైనటువంటి భక్తులని అనుగ్రహించవలసిందిగా కోరతారు. వారి యొక్క నిస్వార్థమైనటువంటి కోరికకు సంతోషించినటువంటి పరమేశ్వరుడు ఆ విధంగానే పరివార సహితంగా అక్కడ వెలిసి ఉంటాడు. అక్కడ గౌరీకుండము, హంసతీర్థము, మానస సరోవరము అని మొదలైనటువంటి ఇహ మనం వారణాసిలో ఉన్నటువంటి కేదార ఖండంలో వెలిసినటువంటి ఈ గౌరీ కేదారేశ్వరుడికి కేదార్నాథులో ఉన్నటువంటి పరమేశ్వరుడికి గల సంబంధాన్ని పరిశీలించినట్లయితే ఒకానొక బ్రాహ్మణుడు ఉజ్జయిని ప్రాంతంలో తన కుమారుడు అయినటువంటి వశిష్ఠునకు ఉపనయన సంస్కారాన్ని జరిపిస్తాడు. వశిష్ఠుడు ఎంతో బ్రహ్మవర్చస్సు గలవాడు, సదాచార సంపన్నుడు, నిత్య నైమిత్తికాల్ని విడువకుండా తన బ్రహ్మచారి ధర్మాన్ని అనుసరించి బ్రతికేటువంటి సదాచార సంపన్నుడు. ఈ బాలుడు తన గురువును అనుసరించి ప్రతి సంవత్సరము చైత్ర పున్నమి నాడు కేదారేశ్వరుని యొక్క దర్శనము వారణాసి నుండి పాదయాత్రగా చేసేటువంటి వాడు. ఈ చైత్ర శుద్ధ పున్నమికి వారణాసి నుండి పాదయాత్రగా ఆ క్రమంలో ఒకానొక సందర్భంలో గురువుగారు వృద్ధాప్యం కారణం చేత కేదారేశ్వరుని యొక్క యాత్రలోనే ఆయన యొక్క శరీరాన్ని విడిచిపెడతారు. అన్నాళ్ళు వశిష్ఠుడు ఆచరించినటువంటి సదాచారము, ధర్మము, గురుభక్తి కారణం చేత వశిష్ఠునికి గురువుగారి శరీరం నుండి గురువుగారు దివ్యలోకాలకి చేరడము కనబడుతుంది. దానితోటి మరింత శ్రద్ధ పొంది వశిష్ఠుడు సైతము గురువుగారు లాగా తన జీవిత పర్యంతము చైత్ర శుద్ధ పున్నమి నాడు కేదారేశ్వరుని యొక్క దర్శనము వారణాసి నుండి పాదయాత్రగా బయలుదేరి చేసేటువంటి వాడు. ఇలా ఆయన జీవిత పర్యంతము చేస్తారు. వశిష్ఠుని యొక్క వృద్ధాప్యం కారణం చేత ఒకరోజు యాత్ర చెయ్యలేక కేదారేశ్వరుని దర్శించలేక ఎంతో బాధపడుతూ కేదారేశ్వరుని ప్రార్థిస్తూ నిదురిస్తాడు. వశిష్ఠుని యొక్క భక్తికి తోషించినటువంటి పరమేశ్వరుడు స్వప్న దర్శనాన్ని ఇస్తాడు. ఈశ్వరుని ప్రార్థిస్తాడు. ఏ విధంగా అయితే కేదార్నాథ్లో వెలిసి భక్తుల్ని అనుగ్రహిస్తున్నావో అదేవిధంగా స్వామి ఈ వారణాసిలో కూడా వెలిసి భక్తుల్ని అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తాడు. భక్తుని యొక్క నిస్వార్థమైనటువంటి కోరికకు సంతోషించినటువంటి పరమేశ్వరుడు ఇస్తాడు. ఎవరైతే వారణాసి కేదారఖండంలో ఉన్నటువంటి ఈ గౌరీ కేదారేశ్వరుని దర్శిస్తారో వారికి కేదార్నాథ్లో నన్ను దర్శించిన ఫలితము కంటే 7 రెట్లు ఎక్కువ ఫలితం కలుగుతుందని వరమిస్తాడు. ఆ విధంగా వారణాసిలో ఉన్నటువంటి గౌరీ కేదారేశ్వరుని యొక్క ఆవిర్భావం అనేది జరిగింది. ఇహ స్థల పురాణాన్ని మనం గమనించినట్లయితే ఈ గౌరీకుండ్లో ఉన్నటువంటి జలానికి వైద్యాన్ని చేసేటువంటి లక్షణాలు కూడా కలిగి ఉంటాయి. కాబట్టి దర్శించుకోండి.